అమెరికా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ చర్యను ఇరాన్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఖచ్చితంగా తాము ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరిస్తోంది. ఖమేనీ మృతిపై సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదు అనంటూ ఇరాన్ కేబినెట్ ఇప్పటికే తేల్చింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా సంతాపం తెలుపుతోంది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామంటూ కూడా వాళ్ళు ప్రతిజ్ఞ పూనారు. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు చూడని భయంకరమైన దాడులు ఏ క్షణాల్లోనైనా జరగచ్చంటూ హెచ్చరిస్తోంది ఇరాన్. ఇటు ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లుగా కూడా అక్కడి మీడియా వెల్లడిస్తోంది. ఇప్పటికే ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు వహీదీ. అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదు అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. తమ అధినేత ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని అంటున్నారు. ఎవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు అనంటూ ఇరాన్ కేబినెట్ ఖచ్చితంగా చెబుతోంది. ఇక అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులైన అలీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మహమ్మద్ పాక్పౌర్ ప్రాణాలు కోల్పోయారంటూ తాజాగా ఇరాన్ ధృవీకరిస్తోంది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ని నియమించుకుంది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదీకి ఆ బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా ప్రకటించింది. ఇకపై భయంకరమైన దాడులు ఉండే ఆస్కారం ఉంది అని అంటూ ఇరాన్ ప్రకటించడంతో అందరు కూడా అప్రమవుతున్నారు. ఇప్పటికే 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. అధికారికంగా 40 రోజులు ఉన్నప్పటికీ కూడా ప్రతీకారం తీర్చుకోవటం తప్పదు అని అంటున్నారు ఇరాన్. ఖమేనీ కుటుంబ సభ్యులు అమెరికా ఇజ్రాయెల్ పై ఖచ్చితంగా తాము ప్రతీకారం తీర్చుకుంటాం, ఖమేనీని చంపిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు అని అంటూ ప్రతిజ్ఞ బూనుతున్నారు ఖమేనీ కుటుంబ సభ్యులు, ఖమేనీ వారసులు అందరూ కూడా. ప్రస్తుతం ఖమేనీ చనిపోయిన వార్త తెలుసుకున్న తర్వాత మాత్రం ప్రపంచ దేశాల్లో కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మద్దతుదారులు మాత్రం రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా మంది ఖమేనీ మద్దతుదారులు తను లాస్ట్ మాట్లాడిన అంటే చివరిసారి మీడియాతో మాట్లాడిన వీడియోని కూడా తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక అటు ఇజ్రాయెల్ కు మద్దతుదారులు అందరూ కూడా అన్ని దేశాల్లో ఉన్నారు. చూసాం మనం స్విట్జర్లాండ్, కెనడా, అలాగే లండన్, ఇతర ప్రాంతాల్లో జర్మనీ, ఇతర ప్రాంతాల్లో కూడా అందరూ ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇటు ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా వాహిదీకి బాధ్యతలు అప్పగించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చర్య ఉండబోతోంది? ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వహీదీ ఏం చేయబోతున్నారు? అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదు, బదులు తీర్చుకుంటామంటూ చెప్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఉడికిపోతోంది. అయితే ప్రజలు చాలా మంది మద్దతుదారులు ఎవరైతే ఖమేనీ మద్దతుదారులు ఉన్నారో వారు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ర్యాలీ తీస్తూ ఉన్నారు. ఇక ఖమేనీ వ్యతిరేకులు సంబరాలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల ఖమేనీ పోస్టర్స్ ని తగలబెట్టారు, ఖమేనీ దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు. చాలా చోట్ల ఖమేనీ విగ్రహాలను కూడా కూల్చేసి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. టెహరాన్ లో చూడొచ్చు, ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. టెహరాన్ లో ఎప్పుడైతే అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ చనిపోయాడు అని చెప్పి ప్రకటించిందో వెంటనే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అక్కడ ఖమేనీ విగ్రహం, ఖమేనీకి సంబంధించిన పోస్టర్, ఖమేనీ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసి సంబరాలు చేసుకున్నారు అక్కడ ప్రజలంతా కూడా. అయితే ఇప్పుడు ఐఆర్జీసీ కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అఫీదీ ఎలాంటి చర్యలు చేపడతారు? మరి అమెరికా ఇజ్రాయెల్ పై బదులు తప్పదు అనంటూ హుంకరిస్తూ ఉన్నారు. మరి ఖమేనీ మృతికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం, దీనికి తప్పకుండా మేము జవాబు ఇస్తాము అనంటూ ఇరాన్ కేబినెట్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి? ఇంకా కూడా మిస్సైల్స్ దాడులు కొనసాగుతున్నట్టుగానే మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికీ గంగతలంలో ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళకపోయినప్పటికీ కూడా మొత్తం 11 దేశాలపై వివిధ కంట్రీస్ చాలా దేశాలు ఆ గగనతలాన్ని తప్పించి వేరే ప్రదేశాలలో తమ ఫ్లైట్స్ ని పంపించాలనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఏ క్షణంలో యుద్ధం ముదురుతుందో తెలియని పరిస్థితుల్లో ఎవి కూడా సాహసం చేయలేకపోతూ ఉన్నాయి. ఇప్పటికే డీజీసీఏ కూడా
ఉత్తర్వులను ఇచ్చి ఉంది. ఎవరు కూడా ఆ ఫ్లైట్ జోన్ ఏరియాస్ ఏవైతే 11 దేశాలు ఉన్నాయో అడ్వైజరీని విడుదల చేసింది. ఆ జోన్స్ లో ఎవరు కూడా ఫ్లై చేయొద్దని. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ అలాగే మిగిలిన ఏవియేషన్ సంస్థలు అన్నీ కూడా తమ విమానాలను ఇప్పుడు సౌదీకి, గల్ఫ్ కంట్రీస్ కి నిలిపివేశాయి. రేపటి వరకు అంటే మార్చి 2వ తేదీ వరకు కూడా ఎక్కడ కూడా ఫ్లైట్స్ ఆ దేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. కానీ అటు సౌదీలో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చాలా మంది భారతీయులు చిక్కుకుపోయి ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ దుబాయ్ నుంచి పోస్టులు పెడుతున్నారు. పివి సింధు, సోనాల్ చౌహాన్ లాంటి సెలబ్రిటీస్ దుబాయ్లో చిక్కుకుపోయి అక్కడున్న పరిస్థితిని తమ పోస్టుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇరాన్లో ఇప్పుడప్పుడే పరిస్థితి చక్కబడేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్లో ఎక్కడ చూసినా శిథిలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా శవాల దిబ్బలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా క్లియర్ చేసి మరి ఏం జరగబోతోంది, ఇరాన్లో ఎటువంటి పాలన ఉండబోతోంది. ఇప్పటికే ఖమేనీ వారసులను ప్రకటిస్తాము అని అంటూ ప్రకటించుకున్నారు. ఎవరు ఉంటారు ఖమేనీ వారసులుగా అని చూస్తున్నారు. మహమ్మద్ వాహిదీని మాత్రం ప్రస్తుతం కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. మరి ఎటువంటి చర్యలు ఇరాన్ చేపట్టబోతోంది? ఖచ్చితంగా ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటుందా? వారం రోజుల పాటు తాము యుద్ధం జరిపే సత్తా తమకు ఉంది అని ఇప్పటికే ప్రకటించుకుంది ఇరాన్. మరి ఆ వారం రోజుల యుద్ధం తప్పదా? ఏం జరగబోతోంది అన్న దానిపైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియానే ప్రకటించింది. 40 రోజుల పాటు ఇరాన్ వ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నియంత మరణించాడు అన్న పేరుతో సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడంతో ప్రస్తుతం ఆయన చివరి ప్రసంగం వీడియో వైరల్ గా మారుతోంది. ఆ స్పీచ్ లో ఆయన మాట్లాడింది ఏంటి అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉన్నారు. ఒకసారి మనం కూడా ఆ స్పీచ్ ని చూద్దాం. الرحيم لا حول ولا قوة إلا بالله العلی العظیم. ملت عزیز ایران، دیروز روز 22 بهمن امسال کار بزرگی انجام دادید. ایران رو سربلند کردید. جمهوری اسلامی رو مانند همیشه پشتیبانی کردید و به قدرت اون افزودید. دشمنانی که در اظهارات خود، در برنامه ریزی های خود به دنبال تسلیم ملت ایرانند مایوس شدند. این کار بزرگ رو دیروز به توفیق الهی انجام دادید و خدای متعال اجر چنین حضوری رو، چنین حرکت عظیمی رو به ملت خواهد داد و اون عزت بیشتر، اقتدار بیشتر، استقلال کاملتر خواهد بود انشاءالله. سعی بشود که اتصال و انسجام ملی رو حفظ کنیم. هممون سعی کنیم. این انسجام ملی خیلی قیمت داره، خیلی با ارزشه. یک ملت بیان خیابان‌ها یک حرف واحد، یک شعار واحد، یک مطلوب واحد رو تکرار کنند. این خیلی با ارزش و نشون بدند عملاً که در صحنه حضور دارند و می توانند هویت خودشون رو، شخصیت خودشون رو به رخ دشمنان خودشون بکشند. من از همه ఇరాన్ లో ఒక నియంత శకం ముగిసింది. ఆ నియంత పేరే అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ కి ఇటు అధ్యక్షుడిగాను పనిచేసిన ఆయన సుమారు 37 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సైనిక, రాజకీయ, మతపరమైన అంతిమ నిర్ణేతగా వ్యవహరించారు. ఇరాన్ లో ఒక తరం అయతుల్లా ఖమేనీ పాలనలోనే జీవించింది.
అసలు అయతుల్లా ఖమేనీ ఎవరు, ఆయన జీవితం ఎక్కడి నుంచి సాగింది, ఆయన ఈ స్థాయికి దారితీసిన పరిణామ క్రమాలను గనక మనం ఒక్కసారి గమనిస్తే, ఖమేనీ 1939న ఇరాన్ పవిత్ర నగరమైన మషద్లో జన్మించారు. ఖమేనీ కుటుంబ పెద్ద సయ్యద్ జవాద్ ఖమేనీ ఒక ఇస్లామిక్ పండితుడు. ఖమేనీ జీవితం తొలి నాళ్లలో సాదాసీదాగా పేదరికంలోనే గడిచింది. ఖమేనీ 8 మంది సంతానంలో రెండోవారు. అయితే తన 4వ ఏట నుంచే ఖురాన్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఖమేనీ మషద్లోని ఇస్లామిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఇరాన్లోని నజఫ్, కోమ్ వంటి నగరాలకు కూడా వలస వెళ్లారు. అక్కడ అయతుల్లా ఖమేనీ శిష్యుడిగా మారారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తన గురువు పేరు ఖమేనీ కాగా ఈ శిష్యుడి పేరు చిన్న తేడాతో ఖమేనీగా ఉంటుంది. అంటే ఆయన గురువు పేరు ఖొమోనీ, ఈయన శిష్యుడి పేరు ఖమేనీగా ఉంటుంది. ఈ 2 పేర్లు ఒకే శబ్దంతో వినిపించడం కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు. ఇక ఖమేనీ ఇంతటి నియంతగా ఎదగడానికి మొదటి మెట్టు 1960లో పడింది. షా పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో చాలా చురుగ్గా ఖమేనీ పాల్గొన్నాడు. ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇక 1979 ఇరాన్ విప్లవం తర్వాత, అంటే 1981-89 మధ్య కాలంలో ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఖమేనీ పనిచేశాడు. ఆయన అధ్యక్షుడిగా పీఠమెక్కిన వెంటనే ఒక బాంబు దాడి కూడా జరిగింది. త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నాడు అప్పట్లో. అయితే ఈ దాడి కారణంగా అతని కుడి చేయి కూడా పాక్షికంగా పక్షవాతానికి గురైనట్టుగా చెప్తూ ఉంటారు. ఇక 1989లో అయతుల్లా ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ అత్యున్నత మండలి ఆయన్ను సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. అప్పటి నుంచి 37 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఇరాన్ రాజకీయ, సైనిక, మతపరమైన అంశాల్లో ఖమేనీ అంతిమ నిర్ణేతగా వ్యవహరించారు. ఇరాన్పై ఖమేనీ ముద్ర ఎలాంటిది అని ఒకసారి చూస్తే, ఆయన ఆధ్వర్యంలోనే ఇరాన్ తన అణు కార్యక్రమాలను వేగవంతం చేసింది. రెవల్యూషనరీ గార్డ్స్ ని అత్యంత శక్తివంతమైన సంస్థగా తయారైంది. ఇక భారత్తో ఖమేనీకి ఉన్న లింకులు కూడా ఒకసారి గమనిద్దాం. చాలా మంది ప్రస్తుత నియంతకి ఆ మూలాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. కానీ ఖమేనీ గురువు ఖొమేనీ తాతగారు యూపీలోని బారాబంకీకి చెందిన వారుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుత నాయకుడు అలీ ఖమేనీ పూర్వీకులు అజర్బైజాన్ ప్రాంతానికి చెందిన వారు. ఆయనకు నేరుగా భారతీయ రక్త సంబంధాలు ఉన్నట్టుగా అయితే ఆధారాలు లేవు.